పనిచేస్తున్న బ్యాంకుకు కన్నం వేసే ప్రయత్నం చేశారు వరంగల్ జిల్లాలోని ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు. నకిలీ ఖాతాలు తెరిచి రోల్డ్ గోల్డ్ పెట్టి 43 లక్షల రూపాయలు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. వారు వేసిన ఎత్తులు ఆడిటింగ్లో బయటపడడంతో ఉద్యోగుల బండారం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్లో ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ మోసం. ఏకంగా తాము పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశారు ఉద్యోగులు. బ్యాంకును బురిడి కొట్టించేందుకు ప్రయత్నించారు. తాజాగా ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వరంగల్లోని ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు జాయింట్ కస్టోడియన్స్, గోల్డ్ అప్రైజర్స్ ముగ్గురు కలిసి పెద్ద మొత్తంలో నకిలీ రుణాలను సృష్టించారు. 43 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారు. బ్యాంకు మేనేజర్ కొప్పుల శివకృష్ణ, జాయింట్ కస్టోడియన్స్ రాము శర్మ, జీవిత్ కుమార్, గోల్డ్ అప్రైజర్స్ బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ తదితరులు నకిలీ ఖాతాలు తెరిచారు. అక్రమ రీతిలో బంగారు ఆభరణాలు తక్కువ విలువ కలిగినవిగా చూపించి పెద్ద మొత్తంలో రుణాలు పొందారని బ్యాంకు ఉన్నతాధికారుల బ్యాంక్ ఆడిటింగ్ లో ఈ విషయం బయటపడింది. ఈ మోసానికి సంబంధించి డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రప్రకాష్ కి ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం మేరకు బ్యాంకు ఉన్నతాధికారులు బ్యాంకులో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తప్పుడు ఖాతాలు సృష్టించి నకిలీ బంగారం ఆధారంగా రుణాలు తీసుకున్నట్లు స్పష్టమైంది. దీనిపై డీజీఎం చంద్రప్రకాష్ ఫిర్యాదుతో వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు మేనేజర్ శివకృష్ణతో పాటు మిగతా నిందితులపై సెక్షన్ 221 కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు లోపాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.